మనలో చాలామంది భగవంతుడి ముందు చేతులు కట్టుకుని నుంచుని సంస్కృతంలో శ్లోకాలు గబగబా వల్లవేసి ప్రార్థన చేశాము అని అనుకుంటాం. కానీ ప్రార్థన అనేది ఒక విధమైన భావ ప్రదర్శన. దీని స్థాయి పై పరిధుల నుండి గంభీరమైన లోతుల వరకు, సరళమైన సంభాషణ నుండి లోతైన అనుసంధాన స్థాయి వరకు ఉండవచ్చు. ఇది చివరకు భావ సారూప్య స్థాయి వరకు కూడా చేరగలదు. ప్రార్థన మనలోని దివ్యత్వంతో అనుసంధానం అవటానికి ఒక శక్తివంతమైన వాహకం. అన్ని రకాల భావ వ్యక్తీకరణలాగే ఇది కూడా అనుసంధానాన్ని పెంపొందిస్తుంది. ఈ భావ ప్రవాహంలో మనం విలీనమవ్వాలి. ప్రార్థనకు భాష, పాండిత్యం, మాటల కంటే భక్తి, భావం, చిత్తశుద్ధి ఎంతో ముఖ్యం అంటూ దాజీ ఒక చక్కని కథ వివరించారు. ఒక సాధారణ రైతు తన ఆవులను, గేదెలను మేపుకుంటూ జీవిస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి అతను భగవంతునితో, మీరు నా వద్దకు వస్తే నాకు ఇష్టమైన చెట్టు కింద కూర్చుని ఎండ నుంచి సేద తీర్చుకోవచ్చు. నేను మీకు స్నానం చేయిస్తాను. అలాగే మీకు ఇష్టమైనట్లు మీ వీపు గోకుతాను అని ప్రార్థన చేసేవాడు. అతని పొరుగింట్లో నివసించే ఒక పండితుడు అతని ప్రార్థనను చాలాసార్లు విన్నాడు. ఒకసారి ఆ పండితుడు, నీ ప్రార్థన చాలా వింతగా ఉంది. నీవు భగవంతుడికి స్నానం చేయిస్తానంటున్నావు, ఆయన వీపు గోకుతానంటున్నావు, ఇదంతా నీ మూర్ఖత్వం అన్నాడు. అప్పుడు ఆ రైతు వినయంగా, సరే మీరు నా ప్రార్థన బాలేదంటున్నారు కదా, మరి దయచేసి మీరు చెప్పండి, నేర్చుకుంటాను అన్నాడు. ఆ పండితుడు అంగీకరించి అతనికి కొన్ని శ్లోకాలు నేర్పించాడు. ఆ మరుసటి రోజు రైతు ఆ పదాలు మర్చిపోయాడు. ఆ పండితుడితోటి, మీరు దయచేసి నాకు మళ్ళీ ఆ శ్లోకం నేర్పించండి, నేను మీరు నేర్పించినవి మర్చిపోయాను అని అన్నాడు. ఆ పండితుడు అంగీకరించి మళ్ళీ నేర్పించాడు. కానీ ఆ రైతు మళ్ళీ వాటిని మర్చిపోయాడు. ఆ మరుసటి రోజు ఆ పండితుడితోటి, నేను నేర్పించినవి మర్చిపోయాను అని అన్నాడు. ఆ పండితుడు మళ్ళీ నేర్పించాడు. ఈ ప్రకారంగా చాలాసార్లు జరిగింది. ఆ రైతు గందరగోళానికి, నిరుత్సాహానికి గురయ్యాడు. అప్పుడు ఆ భగవంతుడు పండితుడికి ఒకరోజు కలలో కనిపించి, చూడు, నీవు అతన్ని జీవితాన్ని నాశనం చేశావు. అతడు తనను తాను అమాయకంగా వ్యక్తం చేసుకుంటూ, నేను మీకు ఇవన్నీ చేయగలను, నాకు తెలిసింది ఇంతవరకే అని ప్రార్థించాడు. శాస్త్రాలు, శ్లోకాలు నీవు ముక్కున పెట్టుకున్నప్పటికీ నీవు వాటిని మర్చిపోయే అవకాశం ఉంది. నీకు వాటి సరైన అర్థం కూడా తెలియదు. అవి అద్భుతమైనవే, నిజమే, కానీ నీవు వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రార్థనలోని అంతరార్థం నీకు తెలియాలి, లేదంటే నువ్వు పదాలు వల్లించే చిలకలాంటి వాడివే. అతని ప్రార్థన ఉత్తమమైన ప్రార్థన అని అన్నాడు. చూసాం కదా ప్రార్థన ఎలా చెయ్యాలో. ప్రార్థన ఒక అస్తిత్వ స్థితి, వినయపూర్వక హృదయంలో వినిపించే గానం. ప్రభావపూరితమైన ప్రార్థన హృదయానుభూతితో ప్రతిధ్వనిస్తుంది. హృదయం అనుభూతితో ప్రతిధ్వనించినప్పుడు ఇక పదాలతో అవసరం ఉండదు కదా. ఏ ప్రార్థనలో ఉన్న మాటలైనా అవి మనల్ని ఒక అంతర్లీన స్థితికి తీసుకువెళ్ళే వారధి వంటివి. అది లోపల శూన్యంగా ఉంటుంది. ఈ స్థితిలో ఒక వ్యక్తి ప్రేమ తరంగాల మీద హృదయంలో లోతుల్లో ఉన్నతాత్మతో
తాదాప్యం చెందాలి. అది ప్రార్థన అంటే.